శ్రీమాత్రే నమః. మినీస్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు ఉగాది పండుగ యొక్క విశిష్టతను తెలుసుకుందాం. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి, చెప్పిన వారికి లేదా వినిపించిన వారికి జన్మజన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఈ కథను స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. పూర్వం సౌనక మహాముని సూత మహర్షిని విష్ణుమూర్తి యొక్క మత్స్యావతారం గురించి తెలుపమని వేడుకుంటాడు. అప్పుడు సూత మహర్షి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం గురించి ఈ విధంగా మొదలు పెడతాడు. నీరు నరులకు ప్రాణాధారం. అలాంటి నీటిలో నివాసం ఏర్పరచుకున్న పరబ్రహ్మమూర్తి శ్రీ మహావిష్ణువు. సృష్టికి పూర్వం విశ్వంలో ఏమీ ఉండేది కాదు. ముందు ఒక వస్తువు రూపం పుట్టింది. దాని నుంచి మహత్తు, దాని నుంచి అహంకారం, దాని నుంచి గుణాలు, అక్కడి నుంచి సృష్టి అనేది మొదలైంది. ఆ బ్రహ్మదేవుని సృష్టికి పూర్వం అంతా జలమయంగా ఉండేది. ఆ జలమయంలో మహాత్ముడు వటపత్రం మీద ఉండేవారు. బ్రహ్మ సృష్టి జరిపిన తరువాత ఈ సృష్టి విస్తరించింది. జలావరణంలో ఉన్న ఆదిపరబ్రహ్మం తన చుట్టూ ఉన్న నీటిలో తన పొడవైన చేతులను కలుపగా అందులో నుంచి 2 బుడగలు లేచాయి. ఆ 2 బుడగలే భూమి, ఆకాశం ఏర్పడ్డాయి. ఇక ఈ భూమి మీద రాళ్ళు, కొండలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో మహావిష్ణువు నాభి మధ్య నుండి ఒక కమలం పుట్టింది. ఆ కమలం చుట్టూ నారాయణుడు ఒక తుమ్మెద అయి కమలం చుట్టూ తిరుగుతూ అందులోకి ప్రవేశించి తన తేజస్సును అందులో వదిలిపెట్టి బయటకు వచ్చాడు. తరువాత ఆ కమలం నుంచి 4 ముఖాలు కలిగిన బ్రహ్మదేవుడు జన్మించాడు. తన చుట్టూ ఉన్న నీటిని చూసి ఆశ్చర్యంతో ఓంకారనాదం పలికాడు. బ్రహ్మకు ఏం చేయాలో తెలియక తన త్రోవతాడు ద్వారా లోపలికి ప్రవేశించాడు. అక్కడ నారాయణుడి గర్భగుహరంలో అంతా సముద్రంతో, నదులు, కొండలతో కనబడగా మరలా తిరిగి బయటకు వచ్చాడు. ఇక బ్రహ్మ ఒక చోట కూర్చొని ఉండగా బ్రహ్మకు తపస్సు చెయ్యి అనే శబ్దం వినిపించింది. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు. ఇక నారాయణుడు ప్రత్యక్షమై, బ్రహ్మ సృష్టిని ఏర్పాటు చేయాలి అని నేను నిన్ను సృష్టించాను. కాబట్టి నీవు ఈ తపస్సు చేయటం వలన సృష్టిని చేసే శక్తిని పొందావు. కాబట్టి నీకు ఈ ప్రకృతి తప్పకుండా సహకరిస్తుంది. ఇక సృష్టిని మొదలుపెట్టు అని చెప్పి అదృశ్యమైపోతాడు. బ్రహ్మదేవుడికి ఈ ప్రకృతి సరస్వతి రూపంలో కనిపిస్తుంది. బ్రహ్మ పురుషుడు కావున ప్రకృతి, బ్రహ్మ ఇద్దరూ ఏకమవడం వలన వారి కలయికతో బ్రహ్మ ముఖం నుంచి శక్తి స్వరూపమైన గాయత్రీదేవి జన్మిస్తుంది. బ్రహ్మ కనుల నుంచి దక్ష ప్రజాపతి, మనసు నుంచి శరత్కుమారుడు, సమస్త జాతులు దక్ష ప్రజాపతులు జన్మిస్తారు. ఇక వారందరూ జీవించడానికి చోటు కావాలి అని బ్రహ్మదేవుడు ఆ నారాయణుడిని వేడుకుంటాడు. ఇక మహావిష్ణువు తన చేతులతో తేజస్సుతో జనాలను రెట్టింపు చేస్తాడు. ఇక బ్రహ్మ భూమిని, పూర్వలోకాలు, 7 లోకాలు అయిన అతల, సుతల, వితల మొదలగు లోకాలను సృష్టించాడు. ఈ లోకాలన్నింటిలో కూడా దేశాలు, పట్టణాలు, రాజ్యాలు, నదులు, సముద్రాలు, చెట్లు, అడవులు మొదలైన జీవరాశిని, జీవులకు అవసరమైన జీవరాశులను సృష్టించాడు. ఆ విధంగా సృష్టించిన జీవులకు కాల ప్రమాణాలు ఏర్పడతాయి. అనగా ఆయుష్ 100 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. మానవులకు 1 సంవత్సరం అయితే దేవతలకు 1 రోజుగా నిర్ధారించడం జరిగింది. బ్రహ్మదేవుడికి ఒక పగలు గడిస్తే నిద్ర వచ్చినప్పుడు సృష్టి ఆపి నిద్రపోతాడు. ఇక ఆ సమయంలో ప్రళయం వచ్చి సృష్టి నాశనం అవుతుంది. అప్పుడు మహాయాగాలు జరిపిన తరువాత బ్రహ్మదేవుడు నిద్రలేచి యథావిధిగా బ్రహ్మ సృష్టిని ప్రారంభిస్తాడు. ఈ విధంగా ఒకసారి బ్రహ్మదేవుడు నిద్రించే సమయం వస్తుంది.
అప్పుడు ఏం జరిగింది అనే కథను చెప్తాను వినండి. పూర్వం ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు మహావిష్ణువు యొక్క భక్తుడు, ఎంతో ధర్మాత్ముడు. అందువలన తన రాజ్యంలోని ప్రజలు అందరూ కూడా కేవలం సత్యం మాత్రమే మాట్లాడే విధంగా రాజు శాసించేవాడు. ఈ సత్యవ్రతుడు ప్రతిరోజు నదికి వెళ్ళి సంధ్యావందనం, అర్ఘ్యం మొదలగు వాటిని ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చేవాడు. ఇదే విధంగా ప్రతిరోజు చేసేవాడు. ఒకనాడు స్నానం చేసి సూర్యుడికి ఆద్యం ఇస్తుండగా రాజు చేతిలోకి ఒక చేప పిల్ల వస్తుంది. ఇక దానిని రాజు నీటిలో వదిలివేస్తాడు. మరలా నీటిని చేతిలోకి తీసుకున్నప్పుడు ఆ చేప మరలా కనిపిస్తుంది. ఇలా అంటుంది, ఓ రాజా, ఇక్కడ ఉన్న పెద్ద చేపలు నన్ను తినడానికి ప్రయత్నిస్తున్నాయి, నన్ను కాపాడండి అంటుంది. ఇక ఆ రాజు ఆ చేపను ఒక పాత్రలో పెట్టి తీసుకువెళతాడు. అదే రోజు ఆ చేప ఆ పాత్ర అంత పెద్దది అవుతుంది. దానిని తీసి ఒక గంగాళంలో వేస్తాడు. మళ్ళీ ఆ చేప గంగాళం కంటే పెద్దదిగా అవుతుంది. తరువాత ఏం చేయాలో అర్థం కాక చేపను చెరువులో వేస్తాడు. తరువాతి రోజుకి ఆ చెరువునంత పెద్దదిగా మారిపోతుంది. ఇక రాజు ఆ చేపను తీసుకువెళ్ళి సముద్రంలో విడిచిపెడతాడు. అప్పుడు చేప రాజుతో ఇలా అంటుంది, ఓ సత్యవ్రత, నేను శ్రీ మహావిష్ణువును. నేను మత్స్యావతారం ఎత్తి నీ దగ్గరకు చేరాను. నన్ను నీవు ఎంతో జాగ్రత్తగా కాపాడావు. ఇంకో 15 రోజులలో ప్రళయం రాబోతుంది. దాంతో ఈ లోకం అంతా సముద్రంలో నిండిపోయి జీవులు అంతా మరణిస్తాయి. కానీ నీలాంటి మంచివాడు చనిపోవడానికి వీల్లేదు. కాబట్టి నీవు ఒక నౌకను నిర్మించి అందులో తిరిగి సృష్టి చేయటానికి అవసరమయ్యే ఔషధాలను, విత్తనాలను వేసుకొని సిద్ధంగా ఉండు అని చెప్తాడు. నీతో పాటు సప్తమహర్షులు కూడా ఆ నౌకలోకి ఎక్కుతారు. వారందరినీ కూడా సముద్రంలో మునిగిపోకుండా నౌకకు కట్టిన మహాతాడును నేను నోటితో పట్టుకొని లాక్కొని తీసుకువెళతాను. ప్రళయం ఆగిపోయేంత వరకు మిమ్మల్ని అందరినీ కాపాడుతాను అని చెబుతాడు. ఆ మాటలు విన్న రాజు సంతోషించి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక ప్రళయ సమయం ఆసన్నమవుతుంది. ద్వాదశాదిత్యులు ఆకాశజ్యోతి ప్రవేశిస్తాయి. ఆయన వేడికి సకల జీవరాశులు నిప్పులో మాడి మసైపోతుంటాయి. అగ్నిదేవుడు తన శక్తిని చూపిస్తూ ఉంటాడు. కొంతకాలం తరువాత మహావర్షం కురుస్తుంది. విశ్వమంతా జలమయమైపోతుంది. ఆ మహావిష్ణువు దయ వలన సత్యవ్రతుడు తనతో ఉన్న ధాన్యాలతో పాటు విత్తనాలను సురక్షితంగానే ఉంటాయి. ఆ సమయంలో సప్తమహర్షులు ఆ పడవలోకి ఎక్కుతారు. అప్పుడు చేప ఆ తాడును నోటితో పట్టుకొని ఆ పడవను లాక్కొని వెళుతూ ఉంటుంది. కొంతసేపటికి అనుకోకుండా కొంత సమయానికి అంతా చీకటిమయమైపోతుంది. అప్పుడు ఆ చేప తేజస్సు పడవలో ఉన్న సప్తమహర్షుల తేజస్సు తప్ప ఎటు చూసినా చిమ్మ చీకటిగా మారుతుంది. ఇక ప్రళయం అంతమయ్యే వరకు ఆ చేప వారిని కాపాడుకుంటూ వస్తుంది. తరువాత బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టిని ప్రారంభించాలని చూడగా సోమకాసురుడు అనే రాక్షసుడు తన దగ్గర ఉన్న వేదాలను దొంగిలించి తీసుకుని వెళతాడు. ఆ విధంగా వేదాలు లేకుండా సృష్టిని చేసేంత శక్తి సామర్థ్యం బ్రహ్మదేవుడి దగ్గర లేకపోవడంతో బ్రహ్మదేవుడు తన మనస్సులోనే శ్రీ మహావిష్ణువును స్మరిస్తాడు. నారాయణుడు వెంటనే బ్రహ్మదేవుడి ముందు ప్రత్యక్షమవుతాడు. స్వామి, మీకు తెలియకుండా ఏమీ ఉండదు. మీ వలనే ఈ లోకాలు అన్నీ పుట్టి చివరికి నీలోనే కలుస్తున్నాయి. ఈ సమయంలోనే సోమకాసురుడు అనే రాక్షసుడు నా వద్ద ఉన్న వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో ఒక పెట్టెలో దాచాడు. ఆ వేదాలను నా దగ్గరకు లేకపోవడంతో నేను సృష్టిని చేయలేను. నాపై కరుణతో ఆ వేదాలను తిరిగి తీసుకువచ్చి నన్ను అనుగ్రహించండి ప్రభు అని అంటాడు. ఇక శ్రీహరి బ్రహ్మదేవుని, నీవు దిగులు పడకు, నేను మత్స్యావతారంలో వెళ్ళి
సోమకాసురుని ఎక్కడున్నా వెతికి అతడిని సంహరించి వేదాలను తీసుకువచ్చి నీకు తప్పకుండా ఇస్తాను అని అంటాడు. ఇక వెంటనే నారాయణుడు సముద్రంలోకి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో ఆ రాక్షసుడు దొంగిలించిన వేదాలను ఆహార పదార్థాలుగా అనుకొని వాటిని మింగేస్తాడు. అయినా అతని ఆకలి తీరదు. ఇక ఆ సమయంలో చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. ఇక వెంటనే ఆ రాక్షసుడు ఆ చేపను మింగాలి అని ప్రయత్నిస్తుంటాడు. ఆ విధంగా శ్రీహరిని రాక్షసుడికి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. చేప రూపంలో ఉన్న నారాయణుడు తన కోరలతో సోమకాసురుని పొట్టలో చీల్చి తన కడుపులో ఉన్న వేదాలను ఒక దక్షిణావర్త శంఖంలో పెట్టి బ్రహ్మ దగ్గరకు వెళతాడు. శ్రీమన్నారాయణ్ణి చూసిన బ్రహ్మదేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఇక శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చి సృష్టిని మొదలుపెట్టు అని చెబుతాడు. అలా బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజున వేదాలను తీసుకొని సృష్టి ప్రారంభిస్తాడు. ఈ విధంగా ఉగాది పండుగ రోజున శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుని చంపి వేదాలను బ్రహ్మకు ఇచ్చిన కారణంగా ఉగాది పండుగ అనేది ఆచరణలోకి వచ్చింది అని సూత మహర్షి శౌనక మునులకు వివరించాడు. ఎవరైతే ఉగాది పండుగ రోజున ఈ కథను ఆ శ్రీ మహావిష్ణువు దగ్గర కనుక చదివినా, విన్నా లేదా వినిపించిన చెప్పిన వారికి జన్మజన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఆ నారాయణుడి అనుగ్రహం పొందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః.